హలో గైస్, వెల్కమ్ టు ఫ్రైడే మూవీ. దేవరా నుంచి అయితే సైఫ్ అలీ ఖాన్ లుక్ అయితే వచ్చేసింది. సైఫ్ అలీ ఖాన్ బర్త్డే సందర్భంగా ఈ గ్లిమ్స్ అనేది రిలీజ్ చేశారు. గ్లిమ్స్ లో మాత్రం సైఫ్ అలీ ఖాన్ ఎన్టీఆర్ కి నెగిటివ్ రోల్ బాగా సెట్ అయ్యాడు అనిపించింది. అండ్ గ్లిమ్స్ లో చూస్తుంటే ఎన్టీఆర్ కి అండ్ సైఫ్ అలీ ఖాన్ కి కొన్ని సేమ్ షార్ట్స్ ఉన్నట్టు కనపడుతున్నాయి. హీరోకి మించిన విలన్ కావాలని తీసుకున్నారట్టింది. సైఫ్ అలీ ఖాన్ అయితే యాప్ట్ గా సెట్ అయ్యాడని చెప్పాలి. అండ్ ఆ రోల్ గానీ ఆ కాస్ట్యూమ్ డిజైనింగ్ గానీ బాగుంది. అండ్ ఈ మూవీ మీద అయితే క్రేజ్ తగ్గకుండా చూస్తున్నారు మూవీ టీమ్ అయితే. డే బై డే అప్డేట్స్ ఇస్తూ అండ్ ఇప్పటికే చుట్టమల్లె సాంగ్ అయితే 100 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసి దూసుకెళ్తుంది. అండ్ లేటెస్ట్ గానే ఒక న్యూస్ అనేది బాగా చక్కర్లవుతుంది. హాలీవుడ్ నుంచి వచ్చిన సినిమా లయన్ కింగ్ ఈ మూవీకి సీక్వెల్ గా వస్తుంది ముసాఫా రోల్ కి మహేష్ బాబు అనేది డబ్బింగ్ చెప్పబోతున్నట్టు ఈ న్యూస్ గురించి అయితే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఇంకా మూవీ టీం నుంచి అయితే అఫీషియల్ గా న్యూస్ రావాల్సి ఉంది. మహేష్ బాబు కనుక డబ్బింగ్ చెప్తే ఆ మూవీ హిట్ అని చాలా నమ్మకం. గతంలో వచ్చిన ఎన్టీఆర్ బాషా సినిమా అండ్ పవన్ కళ్యాణ్ జల్సా సినిమాకి మహేష్ బాబు అయితే వాయిస్ ఓవర్ ఇచ్చాడు. ఆ సినిమాలు అయితే బ్లాక్ బాస్టర్గా నిలిచాయి. ఈ సినిమా మీద కూడా అలాగే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అలాగే ప్రభాస్ అండ్ అను రాఘపూడి కాంబినేషన్లో వస్తున్న మూవీ ఫౌజీ. ఈ మూవీ అయితే రీసెంట్ గానే పూజా కార్యక్రమం అయితే జరుపుకుంది. ఈ మూవీ ప్రొడ్యూసర్ అయిన మైత్రి మూవీస్ అయితే మూవీని గ్రాండ్ గా ఓపెనింగ్ చేశారు. ఈ మూవీకి సంబంధించి ప్రభాస్ కి జోడీగా కొత్త అమ్మాయిని తీసుకుందామని మూవీ టీం అయితే ప్లాన్ చేసిందంట. అలాగే ఈ మూవీ గురించి మరిన్ని విషయాలు త్వరలోనే చెప్తామని మూవీ టీం అయితే ప్రకటించింది. ఇప్పటికైతే ఈ మూవీ పూజా కార్యక్రమం అయితే సక్సెస్ఫుల్ గా చేసుకుంది. అలాగే ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.